విపత్తుల నిర్వహణపై ఉన్న పరిజ్ఞానం ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై పరిశోధనలు చేసేందుకు వారికి అవకాశం కల్పిస్తోంది. ఈ బాధ్యతను భుజాన వేసుకున్న విపత్తుల నిర్వహణ సంస్థ విశ్వవిద్యాలయ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి నిపుణుల ద్వారా సూచనలు అందిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పరిశోధనలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ రంగంలో నిపుణులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. దీనికోసం గుంటూరు జిల్లా కుంచెనపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ విభాగాన్ని ప్రారంభించింది. ఎక్కడ పిడుగుపడుతుందో ముందే చెప్పి ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎస్డీఎంఏ తన పనితీరుతో ఇప్పటికే అందరి మన్ననలు పొందింది. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఎలా పనిచేయాలి, పరిశోధనలు ఎలా ఉండాలి అనే విషయాన్ని విద్యార్థులకు వివరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేఎల్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం విద్యార్థులు, ఇస్రో, ఐఎండీ, ఎన్ఆర్ఎస్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సర్ని అట్మాస్ఫియర్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎలా వాడాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సర్స్ ఎక్కడ ఏ టైప్ ఆఫ్ సెన్సర్ వాడతారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్స్ అండ్ పోలార్ శాటిలైట్స్ గురించి తెలుసుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ ద జియో స్టేషనరీ శాటిలైట్స్ అండ్ పోలార్ శాటిలైట్స్, వాటన్నిటికి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పారు. అంతకంటే పోలార్ శాటిలైట్స్ వాడటం వల్ల మనకు వచ్చే ఎక్కువ ఉపయోగాలు ఏంటి, వాటి యొక్క ఫేస్ డిఫరెన్సెస్ ఎంత ఉంటాయి, ఇలా రకరకాల అంశాలు చెప్పారు. ఇది న్యాచురల్ థింగ్ కాబట్టి ప్రకృతి మీద ఏం జరుగుతుంది, ఆ వైపరీత్యాలు ఏంటని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మన కాలేజెస్లో అంతవరకు ఉండకపోవచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ రీసెర్చ్ పెద్ద పెద్ద సైంటిస్ట్ అండ్ ఇస్రో ఇస్ ద మెయిన్ థింగ్ ఫర్ దిస్, అది తెలియడం వల్ల ఇంకా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి కొత్తగా ఆలోచనలు తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ వాళ్ళ డేటాని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళు పరిశోధనలకి ఏ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫిష్ ఎక్స్ప్లోజివ్స్ పైనుంచి శాటిలైట్స్ ఎలా ఫొటోస్ ఇస్తే ఆ ఫొటోస్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు, డిఫరెంట్ కెమికల్స్ సీలో ఏవో ఉంటాయి ఆ కెమికల్స్ చూసి మనం ఏం గ్రహించవచ్చు. తర్వాత పొల్యూషన్ టు ద సీ ఆల్సో చెప్పారు. కంపెనీస్ ఆ ఆయిల్స్ని, రిఫైన్డ్ ఆయిల్స్ని ఎలా సీలోకి తోసేస్తున్నాయి, వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు ఏం అబ్జర్వ్ చేయట్లేదని, కానీ మన శాటిలైట్స్ అబ్జర్వ్ చేస్తున్నాయి. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఏం తెలియదు వీటి గురించి, ఈ రాడర్స్ గురించి, అట్మాస్ఫియర్ డిజాస్టర్స్ గురించి. అసలు ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్, మన మోడీ గారు తెలియకుండా చాలా చేస్తున్నారు మన కంట్రీకి. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ దీని ద్వారా యాజ్ ఐ బిలాంగ్ టు ఎలక్ట్రానిక్ స్టూడెంట్, ఈ సెన్సర్స్ అవన్నీ అక్కడ ఎలా యూజ్ చేస్తారు, ఏ సెన్సర్స్ యూజ్ చేస్తారు అవన్నీ మనకు తెలుస్తుంది. విద్యార్థులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ల్యాబ్ ద్వారా 3D ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఇతర విశ్వవిద్యాలయాల విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి ల్యాబ్ను మరింత తీర్చిదిద్దేందుకు విపత్తుల నిర్వహణ శాఖ ప్రయత్నిస్తోంది. ప్రకృతి విపత్తుల నిర్వహణపై విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పరిశోధనలకు అవకాశం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సుమారుగా 7 కోట్ల నిధులను రిలీజ్ చేసి వచ్చే 2 సంవత్సరాల్లో భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ టేకప్ చేయబోతున్నాము. వివిధ ఎన్జిఓస్ యొక్క సహాయం తీసుకుని వారు ఈ కరికులంలో అంటే వారి యొక్క సిలబస్లో కూడా ఈ అంశాలను చేరుస్తారు మన స్కూల్ సేఫ్టీకి సంబంధించి. అదేవిధంగా మాక్ డ్రిల్స్ అవి కూడా కండక్ట్ చేయడానికి మనం ఏర్పాట్లు చేశాము. ముందుగా కృష్ణా జిల్లాలో మొదటి మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము స్కూల్ సేఫ్టీకి సంబంధించి. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మనము ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసుకుని వచ్చే 3 నెలల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ స్కూల్ సేఫ్టీకి సంబంధించిన మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడానికి మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే దేశంలో విపత్తుల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్డీఎంఏ భవిష్యత్తులో విద్యార్థుల భాగస్వామ్యంతో మరింత ప్రగతి సాధించాలని యోచిస్తుంది.